ఈ గుడి కట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అవును. శాసనాల్లో ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదివిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 616 ఆ టైం నుంచే ఈ గుడి ఉందని. అవును. కానీ ఎలా వెళ్ళేవాళ్ళు 7 కొండలు? ఇప్పుడంటే మనకి ఇంత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, అది ఉంది. అసలు జనాలు ఎలా వెళ్ళేవాళ్ళు? అప్పుడు స్వామికి సేవలు ఎలా చేసేవారు? ఎట్లంటే నిజానికి అప్పుడున్న పరిస్థితి అమ్మా, నువ్వన్న 614 అంటే పల్లవి రాణి శమావి అని ఆమె టైంలో ఆ మనవాళ్ళ పెరుమాళ్ళ అనే భోగ శ్రీనివాసుడికి ఆమె చేయించడము అవన్నీ అప్పుడు శాసనం వేసింది. అదంటే ఇప్పటికీ దాదాపు 1500 ఏళ్ల కింద. అప్పటి సంగతే కాదు, మొన్నటి వరకు కూడా ఈ మెకంజీ అని ఒకడు ఉన్నాడు. మెకంజీ 1820s 1830sలో ఆ ఏరియాలన్నీ తిరిగి మెకంజీ మ్యానుస్క్రిప్ట్స్ అని అందులో రాశాడు. అందులో ఆయన అక్కడ సాక్ష్యాలు చేసి మాడం చేసి ఆ పత్రాలు కొన్ని బయట పెట్టాడు అప్పటివి. అందులో చెప్పింది ఏంటంటే, అంటే 1820s ఆ టైంకి ఇప్పటికి జస్ట్ 200 ఏళ్ల కింద కూడా చిరుతపుళ్ళు, అడవి పందులు శుభ్రంగా గుడి చుట్టూ తిరుగుతుండేవట. తర్వాత గుళ్ళకి వెళ్ళిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ టైంలో కూడా సవాల్ జవాబ్ పట్టి అని వాడు ఒకటి తయారు చేశారు. అప్పుడు ఏం జరుగుతున్నాయి, ఏమిటి పూజా పురస్కారాలు ఏం జరుగుతున్నాయి, గుడికి మంచి చెడ్డ అని. అందులో కూడా చెప్పింది రాత్రిపూట ఇప్పుడు చివరి మధ్య చేసేట ఇప్పటికీ బయటికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళట. ఎందుకు అంటే దేవాలయం బయట ఈ క్రూర మృగాలు వచ్చేవట, వీటిని ఎట్ట తప్పించుకోవాలి ఏంటి, అందుకని భయపడుతుండేవాళ్ళట. అంత అయినా అంతమంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు రోడ్ల మీద పందులు తిరుగుతుంటాయి, అడవి పందులు. ఎవడన్నా కనుక వాటి జోలికి పోవు, వాటి జోలికి ఎవరిని వస్తే తోలు తీస్తాయి. కాబట్టి ఎవరు నిర్భయంగానే భక్తుల్ని మాత్రం ఏం చేయవు అని ఇంకో మాట చెప్పాడు. తేళ్ళు పాములు విపరీతంగా ఉండేవట. ఆ చుట్టుపక్కల అంతా పెద్ద అడవి కదా, మా కొండ అడవి, శేషాచలం అడవి మామూలుది కాదు. అక్కడ వీళ్ళు ఈ తేళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయట. ఆ విశేషం ఏంటంటే అవి కుట్టవట. భక్తులు తిరిగేటప్పుడు వాళ్ళని కొట్టబట. ఎప్పుడన్నా ఎవడన్నా ఏ పాము ఏ తేలు కనుక కుడితే, పాము కాటేసినా తేలు కుట్టినా వాళ్ళు ఏం చేయరట, గబగబ గుడిలోకి పోతారట. అక్కడ తీర్థం ఉంటుందట ఎదురుగుండా. ఆ తీర్థం తీసుకొని ఇక్కడ రాస్తే పోతుందట, ఏం కాదట. అది మహిమ ఉన్నది, దేవుడి మహిమ ఉంది కదా, వాళ్ళకి ఏం లేదని ఆ ధైర్యం ఉండేది. అంటే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని. ఇంకొకటి ఏంటంటే ఈ 1800 టైంలోనే ఇట్లా ఉంది. ఇంతకుముందు ఎలా చేశారు అంటే అక్కడ జనం కాపురం ఉండే పరిస్థితి లేదు. రాత్రిపూట గుడి ఒకటే ఉండేది. పూజారులు వాళ్ళందరూ వెనక్కి వచ్చేసేవాళ్ళు. రాత్రిపూట మొదట్లో చాలా కొన్ని 100 ఏళ్ల కిందట వరకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు పూజారి కింద నుంచి బయలుదేరి కొండ కింద నుంచి అన్నీ తీసుకొని నైవేద్యాలు వగైరాలు అన్నీ ఆరగింపులకి అవన్నీ తీసుకొని మొత్తం కొండ ఎక్కేవాడు. ఈ దారిలో ఏమీ లేడు ఒక్కలు. మా చిన్నతనంలో కూడా డోలీలే ఉండేవి. డోలీలు మనుషులే మోసుకుపోయేవాళ్ళు. అవి కూడా లేని టైము. అప్పుడు వాడు అడ్డం పడి మరి అన్నీ భయంకరమైన అడవులు, ఏనుగులు అన్నీ ఉంటాయి, పెద్ద అడవి కదా. వాటిని తప్పించుకుంటూ వెళ్ళి పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళి కొండెక్కి దేవుడి గుడికి వెళ్ళి దేవుడికి పూజలు పురస్కారాలు అన్నీ చేసి ఆరగింపు చేసిన తర్వాత అది అయిన తర్వాత గంట కొట్టేవాడు. గంట కొడితే అప్పుడు టెక్నాలజీ ఎంత బాగుందంటే ఆ గంట ఆ ధ్వని తరంగాలు అక్కడ కొట్టంగానే అక్కడ ఇంకో చోట ఈ అవ్వాచారక్వానం ఏదో ఉన్నది, దాని దగ్గర ఒకటి మోగుతుంది, అక్కడి నుంచి ఇంకోటి మోగుతుంది. ఈ తరంగాలు ఇలా ఒకదాని ఒకటి రిలే అయ్యి చివరికి చంద్రగిరి కోటలో ఉన్న గంట మోగుతుందట. ఆ గంట మోగితే చంద్రగిరిలో ఉన్న రాజు, ఆ రాయలు వెంకటావతి రాయలు ఏదో ఉండేది ఆయన పేరు, ఆయన భోజనం చేస్తాడు. ఆయనకి ఇలవేల్పు స్వామికి ఆరగం పోయిందని ఆ గంట మోగాలి, ఆయన దండం తినాలి. ఇదంతా ఎప్పుడు ఆయన ఎప్పటివాడు ఆ రాజు 1585 1603 ఆ టైం వాడు. అంటే ఇప్పటికి 400 ఏళ్ల కిందటి వాడు. అక్కడ అట్లాంటి రాజులు ఉన్నారు.
అలా వీళ్ళు వెళ్ళి అక్కడ చేసి ఆ పూజారికి ఎంత కమిట్మెంట్ ఉండాలి, వాడికి ఎంత ధైర్యం ఉండాలి. ఒక్కడు వెళ్ళి చేసుకొని వచ్చినా ఆ దేవుడికి ఆరగింపులు చేసింది. మళ్ళా జనాలు వెళ్ళేవాళ్ళు. ఇంకా చిత్రం ఏంటంటే మన శంకరాచార్యుడు ఆది శంకరాచార్య భగవత్పాదులు వెళ్ళారు. ఆయన ఎప్పటి వాడు? క్రీస్తు శకం ఇప్పుడు అనుకుంటున్న ఈ సామాన్య శకానికి 500 ఏళ్ల కిందటి వాడు. ఆయన అంటే ఇప్పటికి 2500 ఏళ్ల కిందట ఆయన వెళ్ళినప్పుడే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన చంద్రమౌళీశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశాడు, అక్కడ స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠ చేశాడని ఆధారాలు ఉన్నాయి. శంకర విజయంలో అవి నేను పుస్తకంలో కూడా రాశాను. అప్పుడు ఆయన అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి జనం వస్తారు కదా, వీళ్ళకందరికీ భోజనాలు అది ఏర్పాటు చేయండి అని ఆయన ఏర్పాటు చేశాడు అని 2500 కిందటే ఉన్నట్లున్నది. ఇవన్నీ చూస్తే ఇట్లాంటి ఇంత చరిత్ర, ఇంత ఇది మహిమ కల దేవుడు ఇంకోటి లేడు. అందుకని నేను అన్నా, మరి ఇవన్నీ ప్రజల దేవుడే కదా, ప్రజల గుడి, ప్రజల దేవుడు. ఇంకా అదే ఇందాక పల్లవడిగిన దానికి కంటిన్యూషన్ క్వశ్చన్, శివుడు అని. శివుడు ఇప్పుడు అమ్మవారని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి వెనక ఎక్కడా లేనిది ఏంటంటే జటాజూటం ఉంటుంది. జటాజూటం అంటే శివుడిది అనమాట. వెనక జుట్టు బాగా వెనక ఉంటుందట. వెనక అంటే మనకి ఏమీ కనపడకుండా కప్పేస్తారు. ఇప్పుడు ఏమీ నీకు కనపడదు. ఇంత కనపడకపోయినా మెగా మ్యాగ్నెట్ లాగా ఆయన పవర్ బ్రహ్మాండంగా ఉన్నది, అది వేరే. నాకు చాలా ఏళ్ల కింద ఒక పెద్ద ఆఫీసులో అక్కడ ఉండేవాడు, చాలా పెద్ద పొజిషన్లో. ఆయన చెప్పాడు, అక్కడ పూజారి ఒక ఆయన నాకు చెప్పాడు, అమ్మవారు వాళ్ళు పూజారులకి అక్కడ రైట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆనువంశికంగా అర్చకత్వం చేసేవాళ్ళు, వైఖానసులు, వాళ్ళకు ముట్టుకునే అర్హత ఉంటుంది. చేసినప్పుడు మనిషి ఒంటిలాగానే ఉంటుంది, జుట్టు ఉంటుంది, అది అమ్మవారేనని అట్లా అలాగనే ఉంటుంది అని చెప్పాడు. తర్వాత అదొకటి. రెండవది ఏంటంటే ఆ పైన సింహవాహిని అంటారు అమ్మవారిని, ఆ రకంగా ఉన్నది. తర్వాత ఇంకోటి, ఇక్కడ 1949లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర బాలాజీ అనే ఒక పెద్ద ఎండోమెంట్స్లో పనిచేసిన ఆఫీసర్ విఎన్ శ్రీనివాసరావు గారు అని పుస్తకం రాశాడు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర బాలాజీ. అందులో ఆయన చాలా విశేషాలు చెప్పాడు. ఏమన్నాడంటే, మూల విరాట్కి తిరుమలలో 15 గజాల పీతాంబరాన్ని చీరలా కడతారట. 15 గజాలు వస్త్రం, నడుముకు కటారి, 2 చేతులకు స్త్రీలు ఇష్టపడే నాగాభరణం, జట, కిరీటంపై శ్రీచక్రం. ఇదంతా అమ్మవారికి జరిగేవి. గురువారం పూల ఆహార్యం, శుక్రవారం పసుపు నీళ్ళతో స్నానం, అభిషేకం. ఆ తర్వాత మూర్తికి అలంకారం చేశాక తలుపులు మూసి శ్రీవారి మెడలోని హారంలో అమ్మవారి సంబంధమైన బంగారు చిహ్నాలకు రహస్యంగా అభిషేకం చేస్తారట. 49లో ఎండోమెంట్ ఆఫీసరు. ఆయన చాలా గొప్ప పుస్తకం, అది చాలా రీసెర్చ్ చేసి రాశాడు విఎన్ శ్రీనివాసరావు గారు. 49 అంటే ఇప్పటికి 80, దాదాపు 75-80 ఏళ్ళ కింద. ధ్రువమూర్తికి అభిషేకం అయ్యాక భోగ శ్రీనివాసమూర్తి పాదపీఠం దిగువన ఉండే మేరు చక్రానికి ప్రత్యేకంగా దీక్ష పొందిన అర్చకుడు అభిషేకం చేస్తాడు. సంవత్సరానికి 1 మాసం బిల్వపత్రాలతో శ్రీవారికి పూజ. గర్భాలయ విమానం పైన 4 దిక్కులా సింహ ప్రతిమలు. నేను చెప్పాను సింహం ఉంటుంది, అది మరే విష్ణు గుడిలోనూ చూడం. దేవీ నవరాత్రుల రోజుల్లోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల ఆఖర్లో రాసిపోసిన ఎర్ర ఆహారం మీద వేపాకులు ఉంచి వెంకటేశ్వర స్వామికి బలిగా నివేదిస్తారు. పూర్వకాలంలో జంతుబలి ఇచ్చి రక్తం కలిపిన ఆహారాన్ని అమ్మవారికి నివేదించే పూర్వ సంప్రదాయ అవశేషం కావచ్చు. మొదటి కొండ మీద కాళీ గోపురం ఉండేదట, దాన్ని ఇప్పుడు గాలి గోపురం అంటున్నారు అని ఆయన ఇదంతా రాశాడు. తర్వాత ఇప్పుడు అదే ఒకటే కాక ఈ అమ్మవారు ఇప్పుడు దీనివల్ల ఏమైంది, అమ్మవారు తర్వాత కుమారస్వామి అంటారు. కుమారస్వామి అక్కడ ఉన్నది వెంకటేశ్వర. ఎందుకు అని అంటే శ్రీనివాసుడు ఎందుకు వచ్చింది అంటే, శ్రీ అంటే అమ్మవారి పేరయ్యా, లక్ష్మికి నివాసంగా, అందుకని అది శ్రీనివాసం అయింది. అంటే అక్కడ లక్ష్మి అమ్మవారు ఉండరు, కొండ మీద వారు ఇక్కడే ఉంటారు. విష్ణుమూర్తి ఒక్కడే ఇట్లాగే ఒక్కడే ఉండడు.
అది ఉన్నాడంటే అసలు ఆయన సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు అని కొంతమంది అంటారు. ఇవన్నీ ఇందులో అది నిజమా, శివుడా, విష్ణువా, అమ్మవారు, మనం తర్కించాల్సిన పని లేదు. కానీ ఎలా చూసుకుంటే అలా కనపడేటానికి ఆయనకి ఆ చిహ్నాలు కూడా ఉండటం, అన్నీ ఒకే దానిలో ఉండేవరకల్లా నువ్వు ఏ దేవుడు భక్తుడైనా ఎవరికైనా మొత్తం అన్ని దేవతలు ఒకే చోట ఉన్నటువంటి ఇంకో చోట ఉందా? లేదు. అదే నీకు ఈయన నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ మాన్యువల్ అని, అందులో 1894లో దానిలో కూడా ఇదే మాట అంటాడు. దేర్ కెన్ బీ నో రీజనబుల్ డౌట్ దట్ ఒరిజినల్లీ ది ఐడల్ వాజ్ వర్షిప్డ్ యాజ్ శివ. దిస్ ఈజ్ డినైడ్ బై నన్ అండ్ ది స్టోరీ గోస్ ఇదేదో అంటాడు. అంటే ఈ విగ్రహాన్ని మొదట శివుడిగా పూజించేవారు, ఆ సంగతి ఎవరు కాదనరు అని. ఇదే మాట ఎప్పటి నుంచో ఉన్నది. అంటే శివుడని, స్కందుడు, కుమారస్వామిని, అమ్మవారిని, విష్ణుమూర్తి అని ఎవరనుకున్నా సకల దేవతల యొక్క ఒకే చోట ఉన్న మూర్తి. నువ్వు శైవుడివైనా వైష్ణవుడైనా ఎవరైనా, వాళ్ళే కాదు భక్తులు, బౌద్ధులు, మాది బౌద్ధ క్షేత్రం అంటారు, జైనులు వచ్చి ఇగో ఇక్కడ ఉన్న జైను దేవత అంటారు. అందరికీ ఉండేటువంటిది వన్ అండ్ ఓన్లీ ఈ ఇలవైపు కలియుగ వైకుంఠం. అందుకనే కలియుగ వైకుంఠం, కలియుగ దేవుడు ఆయన. ఆయన ఎవరు అనేది ఎవరని చెప్పలే. అది ఆయన తెలిందా సందేహం? ఓకే.